నరేంద్ర మోదీ గారు ప్రధాని పీఠం మీదకు వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయింది. ఇంత టైంలో ఒక్కసారి కూడా దేశ ప్రజలను ఉద్దేశించి నేరుగా మొహం చూపించుకుంటూ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒక్కటంటే ఒక్కసారి కూడా. మీడియా ద్వారా గానీ, లేదా లైవ్ ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా అంటే ఏదైనా సోషల్ మీడియా లైవ్ ద్వారా గానీ, ఒక్కసారి కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. కానీ ఫస్ట్ టైం రాత్రి పొద్దుపోయిన తర్వాత తనొక సెల్ఫీ వీడియో ద్వారా, అది కూడా కెమెరా చాలా దగ్గరగా పెట్టి, చాలా దగ్గరగా కెమెరా పెట్టి, ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా జనానికి అర్థం కావాలి అని చెప్పి, మాటల కంటే కూడా ఎక్స్‌ప్రెషన్స్ ద్వారానే బాగా పండాలి అని అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. పేపర్ లీక్ ఆయనను కలిచివేసిందని, మహాపాపమని, చర్యలు తీసుకుంటామని, విద్యా సంస్కరణలకు సంబంధించి ఈరోజు గొప్ప క్యాబినెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నామని, ఆ మేరకు పార్లమెంట్‌లో బిల్లు కూడా పెట్టబోతూ ఉన్నామని, ఆ విద్యార్థుల మీద నాకు చాలా ప్రేమ ఉందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, పేపర్ లీక్ బాధితులను కఠినంగా శిక్షిస్తాము అని, అండ్ అదే సమయంలో వాంగ్చుక్ కూడా ఆసుపత్రిలో దీక్ష విరమించారు. ఆయన త్వరగా ఆరోగ్యవంతులై మళ్ళీ ఆయన కార్యకలాపాలు కొనసాగించాలి అని చెప్పి సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్ళి దీక్ష విరమింపజేశారు. ప్రధానంగా నిరసనకారుల మీద, విద్యార్థుల మీద, పౌరుల మీద అండ్ చలో పార్లమెంటుకు పిలిపించిన ఈ సంబంధించి ఏ ఒక్క కేసు పెట్టము అనే హామీతోనే దీక్ష విరమిస్తున్నాము అన్నట్లయితే, ఆయన చెప్పినట్లు దాన్ని కేంద్రం ఒప్పుకున్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తం వివరాలతో ఆయన త్వరగా వీడియో రిలీజ్ చేస్తానని చెప్పి అయితే చెప్పారు. అండ్ ప్రధాని అర్ధరాత్రి వీడియో మెసేజ్ మీద అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు స్పందించారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కి కూడా స్పందించారు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఎందుకంటే ఆయన ఆరోగ్యం ముఖ్యం, ఆయన ప్రాణమే దేశానికి కావాలి అని. ప్రధాని అర్ధరాత్రి వీడియో మెసేజ్ మీద కూడా మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, మాకు మాటలు కాదు చేతలు కావాలి అని చెప్పి సీజేపీ కూడా స్పందించింది. ఈరోజు దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలు కొనసాగుతాయి అని చెప్పి అయితే వాళ్ళు ప్రకటించారు. మరి ఈరోజు కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఏంటి? క్యాబినెట్లో ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారట. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ కేంద్రం తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి.